హలో అందరికీ వెల్కమ్ టు బిందూస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నా లంచ్ రైస్, సాంబార్, ఆమ్లెట్, చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై. ఓకే, సో సూపర్ టేస్టీ. ముందు పచ్చళ్ళతో తినేద్దాం. యాజ్ యూజువల్ మన మామిడికాయ పచ్చడి. సో బెస్ట్ పచ్చడి అండ్ బెస్ట్ లంచ్. ఓకే, ఇలా పెట్టుకుందాం. Asbay. సూపర్ అండి, రోజు చెప్తున్నాను బట్ స్టిల్ సూపర్ అంటే సూపర్. మామిడికాయ పచ్చడి ఆల్ టైమ్ ఫేవరెట్. నెక్స్ట్ దొండకాయ ఫ్రైతో తిన్నాం. ఇది సూపర్ ఉంటుంది. కారం పొడేసి చేసింది కాబట్టి చాలా బాగుంటుంది. అంటే చాలా ఎక్కువసేపు ఫ్రై చేసినట్టు బాగుంటుంది. ఎక్కువసేపు ఫ్రై చేస్తే మీకు టేస్ట్ కూడా బాగా వస్తుంది. సూపర్ ఉంది. ఇందులోకి చింతకాయ పచ్చడి. సూపర్ పుల్లగా ఉంది ఇది. సో బౌల్స్ ఎక్కువైపోతాయి అనుకొని సాంబార్ ఇందులోనే వేసేసుకున్నాను నేను. చాలా బాగుంటుంది. వేడన్నంలోకి దొండకాయ ఫ్రై, సాంబార్ కాలిపోతుంది. అందుకే ఇలా ఒళ్ళో పెట్టుకొని తింటున్నాను. చాలా వేడిగా ఉంది సాంబార్. సో వేడన్నంలోకి దొండకాయ ఫ్రై మాత్రమే వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పొడుగా కోసుకునే కానీ సర్కిల్స్గా కోసుకున్నారనుకోండి తొందరగా సార్ట్ అవుతుంది. సూపర్ ఉంది. సింపుల్ ఆమ్లెట్ రెసిపీ. ఎక్కువగా నేను సాటర్డే సండే నాన్ వెజ్ తింటుంటా. ఈరోజు చికెన్ లేదని ఆమ్లెట్ వేసుకున్నాం. రైస్ కొంచెం ఉన్న, కర్రీస్ ఎక్కువ ఉన్నాయి. కర్రీస్ లేకపోయినా మనం పచ్చళ్ళు వేసుకొని తినేసవచ్చు. రైస్ తగ్గించేసి ఇలా ఆమ్లెట్ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, బాయిల్డ్ వెజిటేబుల్స్ అయినా, బాయిల్డ్ ఎగ్స్ అయినా యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది లంచ్. చాలా బాగుంది ఫ్రెండ్స్. నోటికి రుచి లేనప్పుడు, మీకు కోల్డ్ అయినప్పుడైనా చింతకాయ పచ్చడి ట్రై చేయండి. మీ టేస్ట్ బస్ట్ సూపర్ అండి. సో మీ లంచ్ ఏంటనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే నా లంచ్ ఎంజాయ్ చేస్తున్నా. సింపుల్ ఉన్నా సరే చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ సాంబార్ రైస్. నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మేము సాంబార్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం. బెండకాయ, ముల్లంగి, బీన్స్, క్యారెట్ అలా అన్నీ. సో నెక్స్ట్ సాంబార్తో. సో ఇక్కడ స్పెషల్గా
కర్ణాటక వాళ్ళు ముల్లంగి సాంబార్ అని, మునక్కాయ సాంబార్ అని సపరేట్గా అలాంటి సాంబార్స్ కూడా చేసుకుంటారు. మన సైడ్ వాళ్ళందరూ సాంబార్ అంటే అన్ని వెజిటేబుల్స్ తీసుకొని చేస్తారు. నెక్స్ట్ టైం టేబుల్ పెట్టుకొని ట్రై చేస్తాం. వేడిగా ఉంది, పట్టుకోవడానికి కూడా రావట్లే. కొంచెం చింతకాయ పచ్చడి సాంబార్ పప్పులోకి అయితే చాలా బాగుంటుంది. సో ఇవాళ సాంబార్ కాబట్టి నిజంగా చాలా పుల్లగా ఉంది. ఇది ఉట్టి అన్నంలోకి అయితే తినలేము మనము, అలా పుల్లగా ఉంది ఇది. సో ఇలాగ పప్పులోనో సాంబార్లోనో కలుపుకొని తినేయండి. చాలా చాలా బాగుంది, యాక్చువల్లీ పుల్లగా చాలా బాగుంది. ఆమ్లెట్ మనం పప్పన్నంకి బాగుంటుంది, సాంబార్ కన్నా బాగుంటుంది. ముక్కలు తినేస్తున్నాం ఫస్ట్. బాగుంటాయండి సాంబార్ల ముక్కలన్నీ, నాకు చాలా ఇష్టం. బెండకాయ కానివ్వండి, మునక్కాయ అయినా సరే, ముల్లంగి అయినా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్యాహ్నంలోకి సాంబార్, అన్నంలోకి సాయంత్రం దోశలు చేసుకుంటాము. సో దోశల్లోకి సరిపోతుంది సాంబార్ అది. సో మీలో ఎంతమందికి దోశలకి సాంబార్ ఇష్టం? మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇడ్లీ అయినా సరే, దోశ అయినా సరే సాంబార్తో ఆరాంగా, చట్నీ లేకపోయినా సాంబార్తో బాగుంటుంది. సూపర్గా యమ్మీగా ఉంది. సో కుదిరినప్పుడల్లా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, ఫుడ్ వీడియోస్, అలాగే రీల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ చూడండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో చెప్తున్నట్టు నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నా. ఫ్రంట్ కెమెరా ఇది, సో నేనే చేసుకోవాలి కాబట్టి ఫ్రంట్ కెమెరా పెట్టి చేస్తున్నాను. ఓకేనా? అందుకే నా రైట్ హ్యాండ్ మీకు లెఫ్ట్గా కనిపిస్తుంది. సూపర్ ఫుడ్ యాక్చువల్లీ ఎక్కువైపోయింది. పచ్చళ్ళు తింటే అర్థం అవ్వట్లేదు. పచ్చళ్ళు అందరూ రెగ్యులర్గా అందుకే తినరు. సూపర్ ఉంది. మీరు ఆమ్లెట్లో కూడా కావాలంటే వెజిటేబుల్స్ వేసుకొని ఆమ్లెట్ చేసుకోవచ్చు. ఆనియన్, టమాటో అండ్ క్యారెట్ తురిమేసి వేసుకొని ఆమ్లెట్ చేసుకున్నారనుకోండి, అది కూడా హెవీగా ఉంటుంది. సూపర్ అంటే సూపర్. మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది, మా కొలీగ్, డైట్లా కూడా ఉంటుంది. డిన్నర్లోకి ఇట్లాగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఆమ్లెట్లో ఎక్కువగా ఉల్లిగడ్డలు, టొమాటో, క్యారెట్ తురిమింది వేసేసుకొని ఆమ్లెట్గానే డిన్నరే అది ఆమ్లెట్ మాత్రమే డిన్నర్గా తింటున్నారంట. సో నెక్స్ట్ ట్రై చేయాలి. చాలా టేస్టీగా, చాలా ఎమ్మీగా ఉంది. నేనైతే నా లంచ్ ఫినిష్ చేసేసా. నేను కరివేపాకులు కూడా తినేస్తానండి.
అందుకే ప్లేట్ ఖాళీగా ఉంది. ప్లేట్ ఏంటి? సో యమ్మీ యమ్మీ టేస్టీ హెవీ ఫుడ్ అయిపోయింది. వైట్ రైస్, మామిడికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, సాంబార్ అండ్ ఆమ్లెట్తో నా లంచ్ నేను ఫినిష్ చేసేసాను. మీ లంచ్ ఏంటనేది కమెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ వీడియోలో కలుసుకుందాం. సీ యూ. బాయ్ బాయ్.